యాజకుడుగా యాజకత్వాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టమైన బలిపీఠం ఏంటి? రాళ్లతో కట్టేదా, మట్టితో కట్టేదా, ఇత్తడితో కట్టేదా, బంగారంతో కట్టేదా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఏవి కూడా కానే కాదు. చూడండి, దేవునికి ఇష్టమైన బలిపీఠం ఏంటంటే మన హృదయమే. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 16, 17 వాక్యాలు. నీవు బలిని కోరువాడవు కావు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును, విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా ఈ విషయాన్ని? ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలిపీఠం అని అంటే మనం వెళ్ళి మట్టినో, కర్రలో, ఇత్తడో, బంగారమో కాదండి. ఆయన మనలో కోరుకునేది ఏంటంటే విరిగి నలిగిన హృదయం. అది దేవునికి ఇష్టమైనది. నోవాహు బలిపీఠం మీద బలర్పించినప్పుడు దేవుడు ఎంత సంతోషించాడో, మనం కూడా విరిగి నలిగిపోయినప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. మనలను ఆయన అలక్ష్యం చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 34వ అధ్యాయం 18వ వచనం. దగ్గరగా చదవండి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఇప్పుడు అర్థమైందా? మనం పాత నిబంధన భక్తుల్లాగా మనం కట్టాల్సిన బలిపీఠం అవసరం ఉందంటారా? లేదు. ఇప్పుడు చెప్పండి, మనం కట్టాల్సిన బలిపీఠం ఏంటది? మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగా చేసుకోవాలి. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయాన్ని చెప్పండి, ఆయన ఏం చేయడట? నిర్లక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చేద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యం. త్వరగా యెషయా గ్రంథం 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియు అయిన వాడు సెలవిచ్చుచున్నాడు. చూడండి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. మీరు గమనించారా వచనాలు? నలిగిన వారి ప్రాణాన్ని, వినయం గల వారి ప్రాణాన్ని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వినండి, ఇక్కడ దేవునికి ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగిన హృదయం. ఆయన దిగి వచ్చే బలిపీఠం, ఆయనను ఆకర్షించే బలిపీఠం. ఒకవేళ నువ్వు బలిపీఠం కట్టాలని నువ్వు అనుకుంటే ఏమవ్వాలంటే చెప్పండి, ఏమవ్వాలి? విరిగి నలిగిపోవాలి. అప్పుడు పరలోకం నుండి దేవుణ్ణి నువ్వు ఆకర్షించగలుగుతావు. విరగకుండా, నలగకుండా దేవునిని ఆకర్షించలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతారండి. పరిశుద్ధ గ్రంథంలో విరిగి నలిగిన జీవితాలు మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు జీవితాన్ని మనం గమనిద్దాం. కీర్తన 105:17 వచనంలో, కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 17, 18 వాక్యాల్లో, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను,
యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. యోసేపు జీవితాన్ని పరిశీలన చేయండి. యోసేపు ఎక్కడన్నా పాపం చేశాడా? యోసేపు ఎక్కడన్నా అపవిత్రమైన కార్యాలకు ఇష్టపడ్డా? మనందరికీ తెలుసు. అన్నలు చేసే చెడ్డ పనులు కూడా తండ్రితో చెప్పేవాడు. నిష్కల్మషంగా ఉండేవాడు యాకోబు దగ్గర. ఏ కళలు వచ్చినా యథార్థంగా తండ్రితో అన్నలతో పంచుకునేవాడు. పాపం ఏం చేయలేదు. తన యథార్థతను బట్టి అన్నలు అతని మీద అసూయపడ్డారు. హల్లెలూయా. అతను ఏం చేయలేదు, కానీ సొంత అన్నలే అతను ఏం చేశారు? కొట్టేశారు, అమ్మి వేసేశారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏదన్నా తప్పు చేశాడా? ఏదన్నా పాపం చేశాడా? ఏమీ లేదు. కానీ ఏం చేయకపోయినా సరే అతడు నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నల దగ్గర నుంచి పోతీఫర్ ఇంటికి వెళ్ళి, పోతీఫర్ ఇంట్లో కూడా యోసేపు ఎట్లా ఉన్నాడు అమ్మా? ఎట్లా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. అతడు యథార్థంగా ఉన్నందువల్ల అతడు ఏమన్నా యథార్థతను బట్టి మేలు పొందుకున్నాడా? పోతీఫర్ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చెరసాల్లో వెళ్ళేటప్పుడు కానీ, అన్నలు కొట్టి గుంటలో పడేసేటప్పుడు కానీ మీరు గమనించండి. ఇక్కడ అంటాడు కీర్తన గ్రంథంలో 105వ కీర్తనలో, యోసేపు దాసుడిగా అమ్మబడెను, సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యల చేత చెప్పండి, ఏమయ్యాడట? ఎన్ని సంవత్సరాలు? యోసేపు చెరసాల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 కంటే ఎక్కువ సంవత్సరాలు. మనం చదువుతాం ఆదికాండం 40వ అధ్యాయంలో పానదాయకుల అధికారి, పక్షదాయకుల అధికారి వచ్చి మాట్లాడతారు. అలా మాట్లాడి పానదాయకుల అధికారి విడుదల పొందుతాడు, పక్షదాయకుల అధికారి గురి తీయబడతారు. అది జరిగిన తర్వాత ఆదికాండం 41:1లో ఏముంటుంది? 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరోకి ఒక కళ వచ్చిందట. అంటే ఈ 2 ఏళ్ల పాటు కూడా యోసేపు ఏమయ్యాడు? విరగొట్టబడ్డాడు. హల్లెలూయా. నలగొట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే సులువుగా దేవుడు నన్ను ఆకర్షించాలి, సులువుగా దేవుడు నన్ను గొప్ప చేయాలి, సులువుగా నేను దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు ఏ పాపం లేకపోయినా, ఏ అపవిత్రత అతనిలో లేకపోయినా, యోసేపును దేవుడు ఏం చేశాడంటే అక్కడ అంటాడు, సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించెను, ఇనుము అతని ప్రాణాన్ని బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతడు ఏ నేరం చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా అతడు విరగొట్టబడ్డాడా లేదా? నలగొట్టబడ్డాడా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకు నలగొట్టబడ్డాడు, ఎందుకు విరగొట్టబడ్డాడు అంటే ఆదికాండంలో 41వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఫరో నా కలభావాన్ని ఎవరు చెప్తారు అని వెతుకులాడినప్పుడు, పానదాయకుల అధికారి వివరం చెప్పినప్పుడు యోసేపుని తీసుకొని వస్తారు. యోసేపుని తీసుకొని వచ్చినప్పుడు ఫరో ఎదుట యోసేపు నుంచొని ఫరో యొక్క కళ అంతటినీ కూడా యోసేపు విని కళ భావాన్ని అంతటినీ కూడా చెప్తాడు. ఆ కళ భావాన్ని అంతటినీ చెప్పిన తర్వాత 37వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తముగా కనబడెను గనుక ఫరో తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? అతడు విరగొట్టబడ్డ తర్వాత, నలగొట్టబడిన తర్వాత దేవుని ఆత్మ అతని మీద ఉన్నదని లోకం చూడగలిగింది, ప్రజలు చూడగలిగారు, మనుషులు
చూడగలిగారు. హల్లెలూయా. అట్లాగే మనం కూడా దేవునికి ఇష్టమైన బలిపీఠాన్ని, పరలోకమందున్న దేవుడు ఆకర్షించే బలిపీఠాన్ని కట్టాలి అంటే మనం విరక్కుండా, మనం నలగకుండా బలిపీఠాన్ని కట్టలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులైన, యేసయ్యలో రక్షణ పొందిన బిడ్డలు విరగడానికి, నలగడానికి అప్పగించుకోరండి. ఎట్లా ఉన్నవాళ్ళు అట్లే ఉంటారు. మా ఇష్టాల ప్రకారం మేము ప్రవర్తిస్తాం, మా మనసుకు నచ్చినట్టుగా మేము ప్రవర్తిస్తాం, మా ఇష్టం వచ్చినట్లుగా మేము వెళతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే విరిగి నలిగిపోతారో వారిని దేవుడు ఇష్టమైన బలిపీఠంగా వాడుకుంటాడు. హల్లెలూయా. విలాప వాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒకసారి చదువుతాం. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 26, 27. విలాప వాక్యాలము 3వ అధ్యాయం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమో అని బూడిదలో మూతి పెట్టుకొనవలెను. తను కొట్టువాని తట్టు చెంప తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. హల్లెలూయా. ఇదేంటో తెలుసా? విరగ్గొట్టడం. ఇదేంటో తెలుసా? నలగొట్టడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యవన కాలంలో దేవుని కాడి మోయటం మేలు. వాని మీద దాన్ని మోపినవాడు దేవుడే. కానీ దేవుడి కాడి మోస్తున్న వ్యక్తి ఎట్లా ఉంటాడట? చెప్పండి, ఎట్లా ఉండాలా? దేవుని కాడి మోసేవారు ఎట్లా ఉండాలా? అక్కడ రాసిన మాటను చదువుతారా? అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. అతనికి ఆధారం, నిరీక్షణకు ఆధారం కలుగునేమో అని బూడిదలో మూతి పెట్టుకొని. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక నువ్వేమీ మాట్లాడే అవకాశం లేదు అక్కడ. ఇక నీ నోరు మెదిపే పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూద్దాం. తను కొట్టువారి తట్టు చెంప తిప్పవలెను. అతడు నిందతో. ఇదేంటంటే విరగొట్టబడడం, నలగొట్టబడడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు బిగ్గరగా హల్లెలూయా. యోసేపు ఎలాగైతే శ్రమంలో, యవన కాలంలో అతని యవనం అంతా తృణీకరించబడ్డది, అతని జీవితం అంతా విరగొట్టబడ్డది, నలగొట్టబడ్డది. అప్పుడు దేవుడు అతని హృదయాన్ని కోరుకొని అతని ద్వారా ప్రపంచానికి దీవెన, ఆశీర్వాదాలు, ఆహార పదార్థాలను గురించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తామంటే విరగటానికి, నలగటానికి ఇష్టపడం. దేవుని సేవకుడు ఒక మాట గద్దించాడు అనుకోండి, ఎదురు మాట్లాడేసేస్తాం. దేవుని సేవకుడు ఏదైనా ఒక మాట, నువ్వు ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు అంటే, ఇంత మాట అంటారా మమ్మల్ని పట్టుకొని, ఇంతగా చేస్తా. అలా కాదండి. ఒక మాట మనల్ని గద్దించినప్పుడు, ఒక మాట మనతో మాట్లాడినప్పుడు మనం విరగటానికి, నలగటానికి ఇష్టపడాలా? దేవుడు దాన్ని చూసి నిన్ను కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైన బలిపీఠం. మట్టితో కట్టేది కాదు, రాళ్లతో కట్టేది కాదు. నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఎలాగో తెలుసా? కొట్టేవాడి తట్టు నీ చెంప తిప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అవమానం రాంగలోనే వెనక్కి తిరిగిపోవడం,
ఒక వ్యతిరేకత రాంగలోనే కృంగిపోవడం, ఒక అభ్యంతరం రాంగలోనే పిల్లరా నీరు గారిపోవడం కాదు దేవునికి ఇష్టమైన బలిపీఠం అంటే. నా దేవుడిని నేను నమ్మాను, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నా తల్లిదండ్రులు నా అన్నలు నాకు సాగిల పడతారు, నా దేవుడు ఇచ్చిన మాట నెరవేరుతుంది కనుక ఈ శ్రమలైనా, ఇంతకు ముందు నెట్టిన గోతైనా, అన్నలు అవమానించిన, కన్న తల్లిదండ్రులు లాంటి పోతీఫర్ అతని భార్య అవమానపరిచి ఒక చెడ్డవాడిగా లెక్కించిన, అర్థం చేసుకోగలుగుతున్నారా? యోసేపు విరిగాడు, నలిగాడు తప్ప ఒక్క మాట ఎదురు మాట్లాడటం కానీ, ఒక్క విషయంలో దేవుడు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడని కానీ, నా బ్రతుకెందుకని కానీ ఏ మాత్రమైన సనిగాడా గొడిగాడా ఏం మాట్లాడదండి. అలా విరిగిపోవడానికి అప్పగించుకున్నాడు, అలా నలిగిపోవడానికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎలా ఉన్నారో తెలుసా? ఒక్క మాట గద్దిస్తే చాలు 100 రకాలుగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకుడిగా ఎవరిని సరి చేయడానికి అవకాశం ఇవ్వరు, సరిగాటానికి అవకాశం ఇవ్వరు, విరగటానికి నలగటానికి అప్పగించుకోరు. ఏది చేసినా వాళ్ళ మనసుకు నచ్చినట్టే చేయాలి, ఏది చేసినా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయాలి. అలా కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో యోబు దేవుని చేతిలో ఎంతగా విరిగిపోతాడో, ఎంతగా నలిగిపోతాడో మనం గమనించినట్లయితే, సాధారణమైన మనుషులు సహించలేని, భరించలేని శోధనలు గుండా యోబు విరిగిపోతాడండి. చూడండి ఒకసారి 1:21 చదువుదాం. నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. అంటే ఎంతగా అతని హృదయం కరిగిపోయిన ఆలోచించండి. తూర్పు దిక్కులో అతని వంటి గొప్పవాడు ఎవరూ లేరు, అంత గొప్పవాడు. ఒక్కసారి చెప్పండి ఏమైపోయాడు? చెప్పండి ఒక్కసారి ఏమైపోయాడు? ఏమీ లేనివాడు అయిపోయాడు. హల్లెలూయా. 10 మంది బిడ్డల్ని ఒకే రోజు సమాధి చేశాడు. తూర్పు దిక్కులో గొప్పవాడు అనుకున్నాడు, ఒకే రోజే దరిద్రంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒంటి నిండా రోగం, చిల్ల పెంకులు తీసుకొని గోక్కునేవాడట. అసహ్యమైపోయాడు, నీచమైపోయాడు. కానీ యోబు చెప్పండి ఏమవలేదు, ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా. చూడండి మాట 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఏం చేశాడు? ఆ శోధన అది ఎలా నలిపేస్తే అలా నలిగిపోయాడు, ఆ పరిస్థితులు ఎలా విరిచేస్తే అలా విరిగిపోయాడు. ఈరోజు మన జీవితం కూడా అర్థం చేసుకోండి. నువ్వు విరగటానికి, నలగటానికి అప్పగించుకుంటే ఖచ్చితంగా వర్ధిల్లుతావు. నలిగేటప్పుడు, విరిగేటప్పుడు నీకు ఇష్టమైనట్టు ఉండదు. విరగడం అంటే ఏంటంటే నీకున్న బలం అంతా కూడా వట్టిదైపోవటమే. హల్లెలూయా. ఎముకలు విరగడం కాదు, నీ ఆలోచనలు విరిగిపోతాయి, నీ మనసు విరిగిపోతుంది, నీ హృదయం పగిలిపోతుంది. అలా ఏం జరిగినా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామానికే స్తుతి కలగాలని నిబ్బరంగా అలాగే నుంచున్నాడండి యోబు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఇష్టమైందే విరిగి నలిగిన హృదయం. మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మొదలుపెట్టి ప్రార్థన చేస్తుంటే ఒక ఆశీర్వాదం తర్వాత ఇంకోటి, ఇంకో ఆశీర్వాదం తర్వాత ఇంకోటి, ఇక ఆశీర్వాదాల్లో పడి వెళతాం అని మనం అనుకుంటాం. అలా జరుగుతుంది, అలా జరగడం దేవుని చిత్తమే. కానీ మధ్యలో దేవుడిని విరిచినప్పుడు విరగడానికి ఇష్టపడాలి. దేవుడు నలగొట్టినప్పుడు నలగొట్టబడడానికి ఇష్టపడాలి. లేదు నేను ఇలాగే ఉంటా, లేదు నేను ఇలాగే కొనసాగుతా, అలా కాదు. మీరు బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడైనా చూడండి,
వాళ్ళు దేవుడి చేతిలో ఎంతగా నలగొట్టబడతారో, ఎంతగా ఒక బట్టను పిండినట్లుగా పిండి పారేస్తారు. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా, వాళ్ళ నమ్మకాన్ని వదిలిపెట్టకుండా, వాళ్ళ నిరీక్షణకు ఆధారం లేని టైంలో దేవుని నమ్ముకొని మాకు దేవుడు ఉన్నాడు, లోకం అంతా ఒకేళ్ళు ఉంటుంది, వీళ్ళు మాత్రం దేవుని తరపు నుంచి ఉంటారు. ప్రజలు హల్లెలూయా. నేను అంటున్నాను, అలా విరగొట్టబడ్డావు ఎప్పుడైనా? అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా అనిపించావా? అలాంటి వ్యతిరేకతలు ఎప్పుడైనా వచ్చాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఇంకొక మాట నేను చదివించి త్వరగా 3వ అంశంలోకి వెళతాను. చూడండి, 3వ అంశంలో తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం. 1 తిమోతి. మరియు మీరు గమనించండి, పరిచారకులుగా ఉండాల్సిన వారి కొరకు చెప్తున్నాడు. ఎవరు పడితే వారు కదట, వారు ఏమవ్వాలట? మొదట పరీక్షించబడాలి. ఇప్పుడు ఏప్రిల్ 12లోకి వద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి, వినండి, ఇక్కడ దండించబడుతున్నామంటే దాని అర్థం ఏంటి? స్వీకరించబడ్డాం. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారా వచనాన్ని? శిక్షించబడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ప్రేమించబడుతున్నాం. ఇప్పుడు దైవజనుడి ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే, దండిస్తున్నాడంటే, శిక్షిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను స్వీకరించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కనుకనే నిన్ను విరగొట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? విరగడానికి అప్పగించుకోలే. నన్ను అలా మాట్లాడద్దు, నాకు అలా చెప్పొద్దు, నాకు అలా చేయొద్దు, నాకు ఇలా ఉండొద్దు, ఇలా కావద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విరగొట్టబడడానికి అప్పగించుకున్నప్పుడే వర్ధిల్లడం అనేది ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా విందాం రండి. 7వ వచనంలో, శిక్షా బలము పొందుటకై మీరు సహించుచున్నారు, కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంపులు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్భీసులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మీకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిరి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. విన్నారా మాట? శరీర సంబంధమైన తండ్రి పిల్లల్ని ఏం చేస్తాడండి? క్రమశిక్షణలో పెంచుతాడు, శిక్షిస్తాడు, దండిస్తాడు. ఎందుకని? పాడైపోవాలనా? కాదు, ప్రయోజకులు అవ్వాలని. అట్లాగే దేవుడు కూడా, ఆత్మీయ తండ్రి కూడా దేవుడు చేసే శిక్షను అమలు చేస్తాడు. దేవుని గద్దింపును సేవకుడి నోటి ద్వారా గద్దిస్తాడు. హల్లెలూయా. అలా శిక్షించినప్పుడు, అలా గద్దించినప్పుడు, దండించినప్పుడు చెప్పండి ఏమవ్వాలట? తృణీకరించొద్దు. అలా గద్దించినప్పుడు నువ్వు విసుక్కోవద్దు. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలా, ఇది నా మేలు కోసమే, ఇది నా ఆశీర్వాదం కోసమే. ఒక మాట గద్దిస్తేనే నిలబడిన వ్యక్తి ఒక శ్రమ వస్తే నుంచోగలుగుతాడా? ఎందుకమ్మా ఆలస్యంగా వస్తున్నా, బుద్ధి లేదా నీకని గద్దించామనుకోండి, అమ్మో నన్ను ఇంత మాట అంటారా అని లబలబా ఏడ్చి, గబగబా ఏడ్చి, అందరితో చెప్పి విలువ లేకుండా ప్రవర్తించే వ్యక్తి ఒక శ్రమ వస్తే నుంచోగలరా? ఈ మాట నన్ను ఎందుకు అన్నారు, ఇది ఎవరు మాట్లాడారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విరగకుండా, నలగకుండా నువ్వు ప్రయోజనకారివి కాలేవు.
ఇక్కడ అంటారు చూడండి, ఒక మాట, చక్కని మాట, ఈ మాట చదివి నేను త్వరగా ముందుకు వెళ్తాను. శరీర సంబంధులైన తండ్రులు మీకు శిక్షకులై ఉన్నారు, వారి ఎడల మీరు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి. ఇప్పుడు వినండి, శరీర సంబంధమైన తండ్రికి ఎక్కువ లోబడాలా, ఆత్మీయ తండ్రికి ఎక్కువ లోబడాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. శరీర సంబంధమైన తండ్రి కంటే కూడా ఆత్మీయ తండ్రికి మరి ఎక్కువగా అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించండి వచనాన్ని. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా, అంటే సేవకునికి ఇష్టం వచ్చినట్టుగా శిక్షిస్తాడట, గద్దిస్తాడట, క్రమపరుస్తాడట, జాగ్రత్త అని మాట్లాడతాడట. హల్లెలూయా, హల్లెలూయా. అలా మాట్లాడినప్పుడు ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా హృదయాన్ని సరిచేసి ఆయన ఆసీనుడయ్యే బలిపీఠంగా కడుతున్నాడు, కాబట్టి ఈ విషయంలో నేను లోబడి ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను వ్యతిరేకతగా ప్రవర్తించకూడదు, ఇక్కడ తిరుగుబాటుతనంగా నేను ప్రవర్తించకూడదు, ఇక్కడ నా మనసు కట్టుకొని నిలబడాలి అనే మనసుతో ఉండాలి. అది దేవుడు మనలో కోరుకునేది. ఆ రీతిగా విరగొట్టబడాలమ్మా. దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా. అమ్మా నీ పనులు గొప్పవయ్యా బ్రదర్, గాడ్ లవ్స్ యూ బ్రదర్ అని ఇలా చిన్న పిల్లలను ఏదో సాకినట్లుగా కాదండి. వాక్యం ఖండించి, గద్దించి, బుద్ధి నేర్పి, క్రమపరిచి నిలబెట్టేదిగా సేవకుడు బోధించగలగాలి. హల్లెలూయా. చెప్పగలగాలి గట్టిగా హల్లెలూయా. మెరుపులాంటి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విరగడానికి మనం ఒప్పుకోవట్లేదు, నలిగిపోవడానికి మనం ఒప్పుకోవట్లేదు. మరి దేవుని ఆశీర్వాదాన్ని ఎలా మనం సొంతం చేసుకోగలుగుతాం? బాగా అర్థం చేసుకోండి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు తమకిష్టం వచ్చినట్లుగా శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుత సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడను, సంతోషకరముగా ఎట్లా కనపడదట? సంతోషంగా అనిపించదు. హల్లెలూయా. ఏది చేస్తున్నా సరే దుఃఖకరంగానే నీకు కనిపించవచ్చు, సంతోషంగా నీకు కనబడదు. కానీ అక్కడ ఒక మాట ఉపయోగించాడు చూడండి, దాని యందు అభ్యాసము కలిగిన వారికి. దాని అర్థం ఏంటంటే, ఇలా నువ్వు శిక్షించబడ్డా, ఇలా నువ్వు విరగొట్టబడినా, ఇలా నలగొట్టబడినా, నువ్వు నమ్మకంగా నిలబడేదాన్ని బట్టి నీకు అభ్యాసం కలుగుతూ ఉందంటున్నాడు అక్కడ. అందులో నువ్వు అభ్యసించాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఇలా వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి, పారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విరగొడుతున్నప్పుడు విరగొట్టడానికి అప్పగించాలి, నలగొట్టేటప్పుడు నలగొట్టడానికి అప్పగించాలి. ఇది ఎలా ఏంటి, అది అలా ఏంటి, ఇది ఎలా ఉండకూడదు, అది అలా ఉండకూడదు, ఇదేంటి అదేంటి అంటే నిలబడలేవు, నువ్వు వర్ధిల్లలేవు. ఇక అక్కడ వరకే వాళ్ళ చెడ్డవాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళని, ఇలా అలా అని ఆ చెడ్డ సమాచారాన్ని మోసుకుంటూనే కొనసాగుతుంటాం. అదే అక్కడ నిలబడి ఆ శ్రమను తట్టుకొని, ఆ ఇబ్బందిని ఓర్చుకొని అక్కడ విరిగి నలిగినట్లయితే అక్కడ నుంచి ఒక శ్రేష్టమైన మహిమకరమైన పాత్రగా మనం నిలబడగలుగుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూద్దాం ఇక్కడిగా హల్లెలూయా. చూడండి అక్కడ అంటాడు, నీతియు సమాధానకరమైన ఫలాలు ఇస్తాయి. ఏంటవి చెప్పాల? నీతియు సమాధానకరమైన ఫలాలు ఇచ్చేది ఏంటది? మాట్లాడాలి ఇప్పుడు. నీతి సమాధానకరమైన ఫలాలు ఇచ్చేది ఏంటది? దేంట్లో అభ్యాసం చేయాలి? మాట్లాడుతున్నారా? నాకు వినపడాలిగా, వినపడకూడదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఎందులోనండి? విరగొట్టడం, నలగొట్టబడడం మనం నేర్చుకుంటే అందులో నీతి, సమాధానం అనే ఫలాలు బయటకు వస్తాయి. విరగొట్టబడకుండా, నలగొట్టబడకుండా మనం ఏదో నార్మల్గా ఉంటే అక్కడే ఉంటాం, ముందుకు వెళ్ళలేవు. ఇక అంతకు మించి ఒక కడుగు కూడా నువ్వు ముందుకు కొనసాగలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పిల్లరా, మన జీవితంలో ఏమని అంటే, ప్రభువా నీ చిత్తంలో నువ్వు నన్ను ఎలా నలగొట్టాలనుకున్నావో, విరగొట్టాలనుకున్నావో నీ సంపూర్ణ చిత్తం మా పట్ల నెరవేరును గాక. అప్పగిస్తారా? అలా అప్పగించుకున్నప్పుడు నీ మీద ఎలాంటి పరిస్థితులు వచ్చినా వణకకూడదు, తొనకూడదు, భయపడకూడదు, వెనుదిరగకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చెప్తాం, హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో అలయాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు ఏలుగా మార్చితివి. అలయాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. హల్లెలూయా. యేసయ్య చేతిలో విడవబడిన రొట్టెలాగా దేవుని సేవకుల చేతిలో, మనకు ఎదురయ్యే పరిస్థితుల చేతిలో మనం విరవబడ్డప్పుడు ఇంకా ఓపిక కలిగి నిలబడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పని చేయండి, ఎందుకా ఫోను ఏమ్మా పని చేశాడు పెట్టి మాట్లాడు మాకు, ఫోన్ మాట్లాడు మాకు. నేను వాకింగ్ వెళ్తున్నప్పుడు లేదు పెద్ద పెద్ద లేదు, ఎందుకు అట్లా మాట్లాడద్దు. అసలు పూర్తి పని చేసాడు పెట్టాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికే చేద్దాం, హల్లెలూయా. ఎప్పుడైతే విరవబడటానికి ఇష్టపడతామో అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. మూడో అంశంగా చెప్తున్నాను, మనం ఎక్కడ విరవబడాలి, ఎక్కడ నలగొట్టబడాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా వాక్యంలో పరిశీలిస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు జాగ్రత్తగా మనం గమనిద్దాం. శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించాలి, అదే దేవునికి ఇష్టమైన బలి. రైట్, చదువుదామా వచనాన్ని?
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు చెప్పండి. సజీవ యాగం అంటే అర్థం ఏంటి? యాగము అని అంటే చంపబడడం, బలి చేయడం. బలి చేయడం అంటే గొర్రె పిల్లని ఏం చేస్తారు? మెడ నరికేస్తారు, కాళ్ళు నరికేస్తారు, ప్రజలూయా ముక్కలు ముక్కలుగా కోసేస్తారు. అది యాగం చేయటం అంటారు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, సజీవ యాగం అంటే పాత నిబంధనలో గొర్రె పిల్లను ఒక్కసారి అర్పించారు. క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారే బలిపీఠం మీద సమర్పించబడ్డాడు. కానీ మనం చచ్చిపోవటం కాదు, బ్రతికుండి చంపబడిన పశువులాగా ప్రవర్తించటం. ఇది ఎట్లంటే మనలో ఉన్న ఇష్టాలన్నింటినీ కూడా వదిలేయటం. ఈ శరీరం నాకు చెందింది కాదు, దేవునికి చెందింది. ఈ కళ్ళు నాయి కావు, దేవుడు చెప్పినవే చూడాలి. ఈ చేతులు నాయి కాదు, దేవుడు చెప్పినవే చేయాలి. ఈ కాళ్ళు నాయి కాదు, దేవుడు నడవమన్నదే నేను నడవాలి. హల్లెలూయా. సజీవ యాగంగా ఆయనకు మనం సమర్పించాలి. అంటే ఇది ఒక్కసారే జరిగేది కాదు, ప్రతిరోజు ఒక సమర్పణ ద్వారా జీవించే జీవితం. హల్లెలూయా. కొరింథీ 6, 1 కొరింథీ 6, 19, 20 అంటారు, మీరు మీ సొత్తు కారు అని. చదువుతారు మాట, ఒక మాట చదివి త్వరగా ముందుకెళ్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? చెప్పండి. అక్కడ అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు. మనం చెప్పండి, మనం ఎవరు మాట? మన సొత్తు కాదు మనం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ సొంతం కాదు. నువ్వు ఎప్పుడైతే నా ఇష్టం, నా సొంతం అని అనుకుంటావో అక్కడే నీ మైండ్లో దేవుణ్ణి కాదని వేరే వెళ్ళిపోతున్నావు. ఆ నా అనేదే సావాలి. హల్లెలూయా. నేను నా ఇష్టం, నా కష్టం, నాకు కుదరదు, నా వల్ల కాదు, అయ్యయ్యో నేను అనే అహం చచ్చిపోవాలి. హల్లెలూయా. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మీరు మీ సొత్తు కారు అనే విషయాన్ని గుర్తించాలి. నేను నా సొత్తు కాదు, నేను ఎవరిని? దేవుని వస్తువుని. ఆయన కొనుక్కున్నాడు విలువ పెట్టి. ఆయన తన ప్రాణాన్ని విలువెలగా పెట్టి నన్ను ఆయన కొనుక్కున్నాడు. ఎందుకని? ఆయన ఈ హృదయంలో మీరు దేవము గల దేవుని ఆలయమై ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించటానికై మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడు. మనం మన సొంతం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పుస్తకం నాది కాదనుకోండి, దీని మీద నేను పేరు రాయగలుగుతానా? ఈ పుస్తకం నాది కాదనుకోండి, దీన్ని నేను నా ఇష్టం వచ్చిన చోటుకి పట్టుకెళ్ళిపోగలనా? ఇది నాది కాదన్నప్పుడు ఇక దాని మీద నాకు హక్కులేమీ లేవు. మరి ఇది ఎవరిది? మీరు మీ సొత్తు కారు. నీ శరీరం నీది కాదు, అది దేవునికి అంకితం చేయబడింది. ఈ శరీరంలో దేవుడు నివసించాలి, పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. బాగా లోతుగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, రోమా 6వ అధ్యాయంలో 13, 19 2 వచనాలు చదివి త్వరగా మనం ముగించుకుందారండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అర్పించండి. 19లో బలి మాట్లాడతాడు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయడానికి, అపవిత్రతకును, అక్రమమునకును,
మీ అవయములు దాసులుగా ఎలాగైతే అప్పగించారో పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. 20వ వచనం అంటాడు, పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధం లేని వారై ఉన్నారు. వినండి, జక్కయ్య పన్నులు వసూలు చేసేటప్పుడు ఎవరికైనా 4 రూపాయలు దానం చేద్దామని అనుకున్నాడా? సమరయ స్త్రీ వ్యభిచారం చేసేటప్పుడు ఈ వ్యభిచారం తప్పు, నేను అలా చేయకూడదని ఎప్పుడైనా అనుకున్నదా? పాపం చేసేవాడికి మంచి ఆలోచన ఎలాగైతే రాదో, నువ్వు దేవుని కొరకు బ్రతకాలని నీ శరీరాన్ని దేవునికి సజీవంగా సమర్పించినప్పుడు ఇక నీ తలంపులు, నీ ఆలోచనలు పాప సంబంధమైన వాటికి వెళ్ళకూడదు. ఎంతమందికి అర్థమైంది మాట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొంగతనం చేసేవాడు ఇది తప్పు, ఇలా చేయకూడదు అని అంటే దొంగతనానికి వెళ్తాడా? వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. అతను మనస్ఫూర్తిగా నమ్మి నేను పట్టబడను, నేను ఎవరికి దొరకను అని తను హృదయపూర్వకంగా నమ్మినప్పుడే అందులోకి వెళ్ళగలుగుతాడు. అట్లాగే లోకంలో ఉన్నప్పుడు నీతి మార్గం విషయంలో మనకి ఎట్లాగైతే పాలు పంపులు లేవో, ఉదాహరణకి ఓ తాగుబోతు ఆయన ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆయన మందిరంలోకి రమ్మంటే వస్తాడా? ప్రార్థనలో కూర్చోమంటే కూర్చుంటాడా? వాక్యం చదవమంటే వింటాడా? అతని ఆలోచన వేరు, అతని రూట్ వేరు, అతని పద్ధతి వేరు. 4 మాటలు విందామని కూర్చోడు. ఒక త్రాగుబోతు వ్యక్తి ఎట్లాగైతే తన తాగుబోతు అనే విధానానికి, ఆ పద్ధతికి బానిసై దానికి న్యాయం చేస్తాడో, మీరు నీతికి సాధనాలుగా మీ శరీరాన్ని అప్పగించండి. హల్లెలూయా. నీతికి సాధనాలుగా మీ శరీరాన్ని అప్పగించినప్పుడు, నీతికి సాధనాలుగా మీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించినప్పుడు అది దేవునికి ఇష్టమైన బలిపీఠంగా మారుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వినండి, ఇక్కడ మన శరీరాన్ని నలగొట్టడం, మన శరీర క్రియలను చంపేయడం అని అంటే, ప్రతి ఉదయాన్నే మనం మేలుకొన్నప్పుడు చూడండి, మనం సినిమాల్లోనూ తరచుగా మనం వింటూ ఉన్న విషయాల్లోనూ ఒక పోలీస్ ఆయన ఒక దొంగ వైపు తుపాకీ చూపినప్పుడు ఏం చేస్తాడు? హ్యాండ్స్ అప్ అనగానే ఏం చేస్తాడు? 2 చేతులు పైకెత్తి సరెండర్ అయిపోతాడు. హల్లెలూయా. మరలా ఆ వ్యక్తి మోకరించున్నప్పుడు ఏం చేస్తాడు? ఇక మోకరించాడంటే అర్థం ఏంటి? చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు, నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయిపోయాను. ఐ టోటల్లీ సరెండర్ టు యూ. హల్లెలూయా. లైక్ దట్ మనం కూడా సజీవ యాగంగా సమర్పించబడటం అంటే ప్రతి ఉదయం కూడా మనం వినాలి. ప్రతి ఉదయం కూడా మనం దేవుని సన్నిధిలో పిల్లరా మోకరించినప్పుడు, మనల్ని మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సజీవ యాగంగా మనం ఆయనకి సమర్పించబడ్డప్పుడు దేవుడు దాన్ని ఇష్టపడతాడండి. దేవుడు దాన్ని, అది దేవునికి ఇష్టమైనది. ఓ హల్లెలూయా. చాలా విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావో మోకరించటం అనేది, నువ్వేమనుకుంటున్నావో మోకరించటం ఎవరికి ఇష్టమని బాగా మనం అర్థం చేసుకోగలిగితే, నువ్వెక్కడైతే మోకరించి చేతుల పైకి ఎత్తి ప్రభువా ఇదిగో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే మోకరించి దేవునికి సమర్పించుకోవడం మొదలు పెడతామో అది దేవునికి ఇష్టమైందండి. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. ఒక ఉదాహరణ చూసి వచ్చేవారం ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఒకసారి వద్దానండి, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో బాగా మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు
యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి తన దేవునికి ప్రార్థన చేయుచు